అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రేయోభిలాషులు కానీ, అలాగే నియోజకవర్గం అభివృద్ధి కోరుకునేటువంటి ప్రజలు కానీ అందరిలోనూ కూడా ఆందోళన మొదలైంది. క్లియర్ కట్గా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో ఒక మనం నిడదోలు కూడా ఉందని మనందరం కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిడదోలు కూడా క్లియర్ కట్గా ఉంది. అన్నీ కూడా ప్రతి సర్వేలో కూడా నిడదోలు నియోజకవర్గం ముందంజలో ఉంది. అంటే ఉదాహరణకి వాటర్ వెరిఫికేషన్ కానివ్వండి, అలాగే సూపర్ 6 బాబు షూరిటీ దాంట్లో కానివ్వండి, అలాగే ప్రోగ్రామ్స్ ఆ రోజు రైతు పాదయాత్రగా వచ్చినటువంటి అమరావతి నుంచి వచ్చినటువంటి రైతు పాదయాత్రలో ప్రధాన భూమిక పోషించినటువంటి మన బూరుగుపల్లి శేషారావు గారు ఆ రోజు చేసినటువంటి ప్లాన్ కానీ, ఇక్కడ అదే ప్రోగ్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇక్కడ కూడుకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్షం కానీ ఎలా ధీటుగా ఎదుర్కొన్నారు మన నాయకుడు. అలాగే కార్యకర్తలు కూడా అందరూ కూడా ప్రాణాలు ఒడ్డి ఏమైనా సరే తెలుగుదేశం జనసేన రావాలి, ఇక్కడ శేషారావు గారు రావాలి. శేషారావు గారి నాయకత్వం గురించి కూడా ఒక 2 మాటలు మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు కోవిడ్ టైంలో కానీ ఆయన కోవిడ్ బారిన పడి కూడా చాలా మందికి చాలా రకాల ఉపకారం చేశారు. ఆర్థికంగా కానివ్వండి, అలాగే మాట సలహా కానివ్వండి, చాలా చేసినటువంటి పరిస్థితి ఆవేళ కోవిడ్ టైంలో ఆయన చేశారు. అలాగే ఈ మన నియోజకవర్గంలో ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈవేళ ఏ గుమ్మంలోకి వెళ్ళినా శేషారావు గారు వచ్చారంటే ఎమ్మెల్యే గారు వచ్చారా అనే పరిస్థితి ఈవేళ ప్రతి వాళ్ళను కూడా, ప్రతి మహిళ, ప్రతి పెద్ద ఆయన కూడా ఎవరైనా సరే శేషారావు గారే ఎమ్మెల్యే అన్నట్టుగా ఈవేళ నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. శేషారావు గారు మీద ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. మన రాజమండ్రి పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా జరిగినటువంటి జన సమీకరణలో మన శేషారావు గారు ముందున్నారు అనేది కూడా మీరు అందరూ కూడా గ్రహించాలి. అలాగే వచ్చిన కార్యకర్త కానీ, అలాగే వచ్చిన అభిమానులు కానీ అందరికీ కూడా ఈ వచ్చిన కాడి నుంచి మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి చేరే వరకు కూడా అందరినీ కూడా ఆరాధిస్తున్నటువంటి నాయకుడు ఎవరంటే మన బూరుగుపల్లి శేషారావు గారు. మరి నిన్న మొన్న జరిగిన సంఘటనలో ఇది నిజమైన న్యూసా లేకపోతే ఫేక్ న్యూసా అనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. మన రాజమండ్రి తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ మన దుర్గేష్ గారు నిడదోలు వెళ్ళమన్నారు, నిడదోలు వస్తున్నారని ఈ పుకార్లు షికార్లు చేసి మన నాయకులు కానీ కార్యకర్తల్లో కానీ ఆందోళన మొదలై నిన్న పొద్దుటి నుంచి ఫోన్లు కానీ మనుషులు రావడం కానీ ఇక్కడికి పార్టీ ఆఫీస్ కాడికి కానీ అటు మన ఇన్ఛార్జి శేషారావు గారి మీద కానీ చాలా ఒత్తిడి, ఓ రకంగా ఆందోళన మనలో. కారణం ఏంటంటే మనం నిడదవోలు నియోజకవర్గం అంటే ఈవేళ ప్రతి నోట కూడా ప్రతి ఒక్కడి మాట ఏంటంటే శేషారావు గారు అయితే 100% కూడా శేషారావు గారు అయితే ఇక్కడ నెగ్గుతారు అనేటువంటి పరిస్థితి ఈవేళ మన నియోజకవర్గంలో మన జన సైనికులు టీడీపీ వారే కాకుండా అపోజిషన్ వారు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే శేషారావు గారు అయితే డౌట్ లేదు ఎవరి మాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.